రైతు సోదరులకు నమస్కారం. కొత్తగా కొంటున్న ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ రైతన్నలకి పూర్తి వివరాలు అందిస్తా. మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ఆపరేట్ చేసుకోవాలి, ఏ విధంగా దీన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఈజీ మెయింటెనెన్స్ సిస్టమ్ ఎలా చేసుకోవాలనేది నేను పూర్తిగా వివరిస్తున్నా. ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చుకి మనం తగిలించుకున్నామండి. ఇది ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్‌ది ఫ్రేము. జస్ట్ రోటావేటర్ ఏ విధంగా అయితే పెట్టుకుంటున్నామో అదే విధంగా దీన్ని ఇచ్చుకి తగిలించుకొని నెక్స్ట్ వచ్చేసి పీటీఓ అమర్చుకుంటాం మనము. సో, ఈ పీటీఓ ఎప్పుడైతే మనం అక్కడ స్టార్ట్ చేస్తామో, ఇక్కడొచ్చేసి మనకి 3 నాజిల్లుంటాయండి ముందల ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్‌కి. మనకిక్కడ హెచ్‌టిపి పంప్‌కి 3 నాజిల్లుంటాయి ఇక్కడ చూసుకుంటే. సో, ఒక నాజిల్ వచ్చేసేమో మనము ఇప్పుడు ప్రస్తుతానికైతేనేమో ఈ ఈ ఆటో రోలర్‌కి పెట్టుకున్నాము. 2 నాజిల్స్ వచ్చేసేమో ఇది మనము ఎనకల వైపర్‌కి పెట్టుకున్నాము. సో, ఈ విధంగా ఆన్ చేసుకుంటే వైపర్ అనేది స్టార్ట్ అయితది. నెక్స్ట్ వచ్చేసి ఆ 2 పైపులు తీసేసి కింద బూమ్ రాడ్‌కి వచ్చేసి 30 ఫీట్ల బూమ్ రాడ్‌కి 2 పైపులు ఇక్కడ ఇవి తీసేసి అమర్చుకుంటే బూమ్ రాడ్ స్టార్ట్ అయితది. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇందులో స్పెషాలిటీ ఏందంటే ఇదొచ్చేసి మనకి 12 హెచ్‌పీ పంప్ అండి. సో, మనకిక్కడ ఎనికిల చూసుకుంటే ఆయిల్ ఉంటదండి. ఇందులో ఆయిల్ మనం ఏదైతే ఇంజిన్ ఆయిల్ పోసుకుంటున్నామో ఎనికిల గ్లాస్ అనేది అమర్చడం జరిగింది. సో, దీనివల్ల ఏందంటే రైతు ఇక్కడ మనకు కనిపిస్తుంది గదండీ! ఈ విధంగా మనకి ఆయిల్ అనేది హాఫ్ గ్లాస్‌కి కనిపిస్తుంది గదా! ఈ విధంగా ఎప్పుడు ఆయిల్ కంపల్సరీ ఇందులో ఉండాలండి. లేకపోతే ఇందులో ఉండే పిస్టన్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌ల కరిగిపోవడం జరుగుతుంది. అంత స్పీడ్ పర్‌ఫార్మెన్స్ జరుగుతది ఈ లోపల. సో, అందుకోసమే ఆ ఫైరింగ్ కోసమనే ఈ ఆయిల్ అనేది కంపల్సరీ ఉంటే ఏందంటే కూలింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి గ్రీస్ నెప్పల్స్ ఉన్నాయండి. 3 గ్రీస్ నెప్పల్స్ ఉంటాయి. ఈ గ్రీస్ నెప్పల్స్ వల్ల గూడా మనము డైరెక్ట్ ఈ విధంగా ఇట్లా గ్రీస్ పెట్టి వదిలేయడం గాకుండా కంపల్సరీ మనము గ్రీస్‌ని ఇలా ప్రెస్ చేయడం అన్నా జరగాలి. లేకపోతే ఇందులో గ్రీస్ గన్‌తోనన్నా కొడితే ఏమైతదంటే లోపల ఫుల్ ఫిల్ అప్ అయిపోతది. పాతదేమన్నా గ్రీస్ గూడా ఏమన్నా గట్టిగా అయినా గూడా ఎళ్ళిపోయి కొత్త గ్రీస్ ఫిల్ అయితది. దానివల్ల పిస్టన్ మూవ్‌మెంట్ అనేది స్మూత్‌గా జరుగుతది. ఈ 2 మాత్రం కంపల్సరీ రైతులు మెయింటైన్ చేయాల్సిందే. సో, దాని తర్వాత ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇక్కడ ఉంది గదా! ఈ గేట్ వాల్ అనేది ప్రెషర్ అడ్జస్ట్‌మెంట్. సో, మనకి ఈ విధంగా ఎంతైతే టైట్ చేసుకుంటామో ఆ విధంగా అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో, నెక్స్ట్ గన్‌లలో హై ప్రెషర్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకిక్కడ 4-6 మధ్యలో గ్రీన్ కలర్ ఉంది గదా! ఈ కంపల్సరీ ఈ మధ్యలోనే మనము ఆర్‌పిఎం స్పీడ్ అనేది పెట్టాలి. అంతకన్నా ఎక్కువ జరిగితే ఇక్కడ అనేది ఈ లోపలుండే పిస్టన్స్ అనేది మొత్తం ఎక్కడికక్కడికి క్రాక్స్ వచ్చేసాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఈ 3 ఇన్ 1 సిస్టమ్‌లో ఇంకోటేందంటే ఇప్పుడు ఈ 1000 ఫీట్ల పైపొస్తది. 10 పైపొస్తది మనకిక్కడ. సో, ఈ విధంగా మనకేందంటే ఆటో రోలర్ సిస్టము ఇలా రొటేట్ అయ్యకుంటా ఫీల్డ్‌లో గన్ను బేరింగ్ సిస్టమ్ ఉంటది గదా! ఈజీగా మూవ్‌మెంట్ అయితది. సో, 1000 ఫీట్ల వరకి మనం ఇస్తున్నాము. ఇంకా 100, 200 ఫీట్లు గూడా యేసుకొని గూడా రైతులు 500 మీటర్ల పైపేసుకొని ఆహ్, ఇంచుమించు 1500 ఫీట్ల వరకు గూడా మనము ఈ ఫీల్డ్‌లోకెళ్ళి స్ప్రేయింగ్ ఈజీగా జేసుకోవచ్చు. ఎందుకంటే కంపల్సరీ ఇలా 12 హెచ్‌పీ పంపులు టీజెడ్ గన్నులు వాడితే ఏందంటే, ఎంత దూరం పోయినా గూడా మనకు 45 ఫీట్ లెంత్ డిస్టెన్స్‌తోని డైరెక్ట్ సిస్టమ్‌ల 20 ఫీటు మిస్ట్‌తోని 2 సిస్టమ్స్‌తోని ఇలాంటి గన్స్ వాడితే మీకు 100% పర్‌ఫార్మెన్స్ వస్తదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడ వైపర్ చూసుకుంటే గూడా ఈ కస్టమర్ కంపల్సరీ టీజెడ్ గన్సే కావాలంటే మనం గూడా దీనికి గూడా టీజెడ్ గన్స్ ఇచ్చినాం. ఈ టీజెడ్ గన్‌తోని స్ప్రేయింగ్ వచ్చేసి మనకి 16 సార్ల వరకి కవర్ అయితుంది. ఆకుల మీద గూడా కరెక్ట్ స్ప్రేయింగ్ ఏదైతే స్పార్కిల్స్ ఉంటాయో కరెక్ట్ చెట్ల మీద పడి మందు వేస్టేజ్ గాకుండా ఈజీ ఏరియా ఎక్కువ కవరేజ్‌తోని గూడా అయితుంది ఇలాంటి గన్నులు వాడడం వల్ల. ఇందులో వచ్చిన నాబ్స్ గూడా మనకి వెడల్పు గావు. సో, ఎన్ని రోజులైనా ఈ విధంగానే ఉంటది. దాని స్పెషాలిటీ అది. నెక్స్ట్ వచ్చింది ఇందులో సైజెస్ గూడా అవైలబిలిటీలున్నాయి. మనకి ఇంకా సన్నగా అంటే సన్నగా, వెడల్పు అంటే వెడల్పు గూడా స్ప్రేయింగ్ గూడా చేంజ్ జేసుకోవచ్చు ఈ నాబ్స్‌ల. నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ పైకి అమర్చబడింది చూసిర్రా ఇక్కడ పుల్లి గూడా. కిందికి ఉండడం వల్ల ఏమైతుందంటే చెట్లకి తాకి మళ్ళీ చెట్టు ఇరగడం గానీ, ఈ విధంగా పెద్దగా అయిన తర్వాత అయితది గదా! సో, ఇక్కడ మనకేందంటే పైకి అమర్చడం జరిగింది. దీనివల్ల ఏందంటే కింద చెట్లకు గూడా మనకి తాకదనమాట మధ్యల. సో, నెక్స్ట్ వచ్చేసి దీనికొచ్చిన బూమ్ రాడ్ 30 ఫీట్ల బూమ్ రాడ్ అండి ఇది. సో, దీంట్లో ఏందంటే మనకి స్టీల్ పైపులొచ్చినాయి. స్టీల్ పైపులు ఏందంటే మెయింటెనెన్స్ ఫ్రీ సిస్టమ్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి దీనికి 20 నాజిల్‌లొస్తాయి. బ్రాస్ నాజిల్స్. సో, ఇవి గూడా ఏందంటే మనం 14 సార్ల వరకు ఇక్కడ చూసుకుంటే 14 సార్ల వరకు మనకు స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది. సో, దానివల్ల ఏమైతుందంటే చెట్లకు గూడా కొంచెం హైట్ పెట్టుకొని కరెక్ట్ అంటే మీడియం లెవెల్ హైట్ పెట్టుకొని స్ప్రేయింగ్ చేసుకుంటే ఆకుల మీద పర్ఫెక్ట్‌గా పడతది. మధ్యలో గూడా కలుపు గూడా రాకుండా గూడా ఈ మధ్యల లేన్‌లలో గూడా పడుతుందండి ఇది. రౌండ్ సిస్టమ్ వస్తుంది. నెక్స్ట్ వద్దనుకుంటే ఎవరైనా 20 ఫీట్లే కొట్టుకోవాలి మేము అనుకున్నప్పుడు గూడా ఈ విధంగా హోల్డ్ చేసుకొని ఇక్కడ ఆఫ్ జేసుకోవచ్చు. ఈ విధంగా ఆఫ్ చేసుకొని మనం కావాలంటే
20 ఫీట్ల మందం గూడా మనం స్ప్రేయింగ్ జేసుకోవచ్చు. కొంతమంది రైతులు మాకు 20 ఫీట్లే గావాలే, 30 ఫీట్లు గాదు చిన్న చిన్న సాళ్ళల్లో అన్నప్పుడు, ఎందుకంటే కొన్ని కొన్ని పొలాలు చిన్న చిన్నగుంటాయి కొంతమందివి రైతులకి. ఎందుకంటే రెంటల్ పర్పస్ గూడా తీసుకుంటారు గదా! సో, ఈ విధంగా హోల్ జేసుకొని ఆఫ్ జేసుకుంటే మనకి 20 ఫీట్ల వరకు గూడా స్ప్రే జేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ జూసుకున్నట్టయితే మనకి దీనికి స్లిమ్ వీల్స్ గూడా మనం అమర్చినామండి. ఇది బోస్టన్ కంపెనీ వాళ్ళ టైర్లండి. సో, ఈ రబ్బర్ గూడా ఫుల్ హెవీ రబ్బరు. ఇందులో గూడా తక్కువ రేట్‌లో గూడా దొరుకుతున్నాయి. 90,000, 95,000 గూడా రకరకాలొస్తున్నాయి. కాకపోతే దానివల్ల ఏమైతుందంటే స్ట్రెంత్ తక్కువ ఉండడంతో వైబ్రేషన్ గానీ, ఇప్పుడు ఇంత డబ్బులు పెడుతున్నాం. దానివల్ల ఏందంటే తక్కువ మనీ తీసుకున్నప్పుడు ట్రాక్టర్ గూడా కింద పడిన అవకాశాలు గూడా ఉన్నాయి. చాలామంది పడ్డాయి గూడా. ఇంజన్ కాస్ట్‌లీ ఇంజన్‌లు గూడా పగిలిపోతే మళ్ళీ డబ్బులు ఎక్కువ ఈ స్ప్రేయర్ కన్నా ఎక్కువైపోతున్నాయి రైతులకి. సో, మంచి టైర్లే వాడండి. మంచి క్వాలిటీ వాడండి. ఇదొచ్చేసి మనకి మహేంద్ర ట్రాక్టర్ అండి. దీనికి మడ్‌గార్డ్‌లు గూడా డైరెక్ట్ హబ్బులు లేకుండా డైరెక్ట్ మడ్‌గార్డ్‌లు పైకి లేపేసి డైరెక్ట్‌గా టైర్లు అమర్చినాం మనము. సో, కొన్ని జాన్ డీర్ గానీ వేరే ట్రాక్టర్లకేందంటే ఇక్కడొచ్చే చిన్న ఎక్సెల్ ఉంటాయి, పెద్ద ఎక్సెల్ ఉంటాయి, రకరకాలుంటాయి. చిన్న ఎక్సెల్ వచ్చి కొన్ని జాన్ డీర్ ట్రాక్టర్లు దాంట్లోకేందంటే కంపల్సరీ ఎయాల్సిందే. సో, మన సాల్లు ఎంత డిస్టెన్స్ ఉంది దాన్ని బట్టి మేము హబ్బులిస్తాము. దాని తగ్గ వీల్స్ అనేది మేము సెట్ జేసిస్తాము. సో, ఇది రైతులేందంటే వాళ్ళ ట్రాక్టర్ కంపల్సరీ ఎంత హెచ్‌పీ ట్రాక్టర్ మోడల్ కంపల్సరీ మాకు వివరిస్తే దాన్ని బట్టి మేము టైర్‌లిస్తాము. సో, ఇదో ఈ ఈ ఇలాంటి హై క్వాలిటీ వాడడం వల్ల ఏందంటే మనకి మన్నిక చాలా రోజులొస్తదనమాట. స్ప్రేయింగ్ ఇప్పుడు స్ప్రేయర్ కొన్నామంటే ఒక సీజన్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్‌లో ఏదైనా కొత్తగానే అనిపిస్తది. ఒక సంవత్సరం వాడిన తర్వాత ఏందంటే స్ప్రేయర్‌లో చాలా మెయింటెనెన్స్ వస్తుందండి ఇప్పుడు ఈ కాలంలో. సో, ఇవెందుకంటే అంత టెక్నికల్ సిస్టమ్ ఉంటది కొంచెం. సో, కంపల్సరీ మంచి క్వాలిటీ తీసుకున్నప్పుడు ఒక్కసారే మీరు డబ్బు పెడతారు గానీ, ఒక 3 ఏండ్లు, 4 ఏండ్ల వరకి వాడుకోవచ్చు. దాని తర్వాత మీ మీ డబ్బులనేది ఒకటే సీజన్‌కి ఎళ్ళిపోతాయి. మాక్సిమం స్ప్రేయర్‌లు ఇట్లాంటివి వాడినప్పుడు ఒకటే సీజన్‌కి డబ్బులెళ్ళిపోతాయి. కానీ మన్నిక అనేది ఒక 3 ఏండ్లు, 4 ఏండ్లు ఉన్నాయనుకో మీరు డబ్బులనేది ఆదా జేసుకోవచ్చు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇవి కొంటుంటారు గాబట్టి. సో, ఇంకొకటొచ్చేసి ఏంటంటే మనకి ఈ టైర్‌లేసుకోవడంతోని 3.5 ఫీట్లు హైట్ లేసింది చూడండి. మీరు ట్రాక్టర్ వచ్చే వరకి 3.5 ఫీట్లు సెంటర్ హైట్ లేసింది ఇక్కడ చూస్తే. సో, ఈ టైర్ల వల్ల మనకేంటంటే చేనులలో డైరెక్ట్ ఎళ్లి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఇందాక చూసుకున్నట్టయితే మక్క చేనులో గానీ, అందులో గూడా మనిషి కన్నా ఎక్కువ హైట్ ఉన్నప్పుడు గూడా ఈ టైర్‌లేసుకుంటే ఏందంటే డైరెక్ట్ ఫీల్డ్‌లలో పోయి స్ప్రేయింగ్ చేసుకుంటే రైతులకి టైం ఆదా అవుతుంది. సో, ఇలాంటివి వాడండి కంపల్సరీ రైతులు. నెక్స్టొచ్చేసి స్ప్రేయర్ గన్నులండి. ఫస్ట్ ప్రియారిటీలో మీరు తీసుకోవాల్సింది గన్స్. మీరు డబ్బు పోయినా సరే గానీ, ఇలాంటి టీజెడ్ గన్ కంపెనీని మాత్రమే కొనండి. సో, ఇవేందంటే స్ప్రేయింగ్ డిస్టెన్స్ ఎక్కువగొస్తది. కరెక్ట్ స్ప్రేయింగ్ అయితది. చెట్ల మీద మీరు చూసుకుంటే గూడా ఆకులు ఎప్పుడైనా వాడినప్పుడు చూడండి ఆకుల మీద కరెక్ట్ స్ప్రేయింగ్ అయితది. మందు అనేది వేస్ట్ కాదు. రైతుకి లాస్ అనేది జరగదు. నెక్స్ట్ ఈ కంపెనీ వాళ్ళది మీరు డ్రోన్స్ తీసుకున్నా గూడా డ్రోన్‌లో గూడా టీజెడ్ వాళ్ళవే ఎక్కువ మట్టుకు వాడుతుర్రు. ఎందుకు రీజన్ అంటే వాళ్ళది టెక్నాలజీ అనేది అంత ఎక్కువ ఉంటది. యూఎస్ కంపెనీ అండి. ఇది ఇటాలియన్ గాదు. యూఎస్‌ది. సో, మీరు టీజెడ్ టెక్నాలజీస్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే వీళ్ళ కంపెనీ డీటెయిల్స్ మీకొస్తాయి. సో, మనము ఆ గన్నులే ఇస్తున్నాము. ఇటాలీ గన్స్ ఇవన్నీ అనేది మాత్రం కొంచెము అరుదుగా అంటుర్రు గానీ, అది అంత ప్రెజర్ ఏం రావట్లేదు. 25 ఫీటే కవర్ అయితుంది. థాంక్ యూ అండి. ధన్యవాదములు.